ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత బహుశా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించొచ్చేమో. అయితే నిజానికి ఈ రోజుల్లో మనందరం కూడా చూస్తున్న విషయాలేంటి? అసలు రోజు రోజుకి మనం ఏదైనా పేపర్ చూసినా, న్యూస్ ఛానెల్ చూసినా, ఏదైనా సోషల్ మీడియాలో చూసినా కూడా భర్తని భార్య చంపటం మనం జనరల్‌గా చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ అమ్మాయి అతుల్య అనే ఈ అమ్మాయి షార్జాలో ఉంటుంది. అయితే కేరళ అమ్మాయి అన్నమాట. కేరళ అమ్మాయి అతుల్య, అలాగే ఆ కేరళ అబ్బాయి సతీష్ శంకర్ అనే వ్యక్తి 12 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ అమ్మాయిని అతను ఎంత దారుణంగా చంపేశాడో మాటల్లో చెప్పలేం. అయితే అతను చంపిన విషయం కూడా అతనికి తెలీదు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ చాలా పెద్ద విషయం చోటు చేసుకుంది. ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకనంటే ఇటువంటి ఎన్నో వీడియోస్‌ని మేము మీ ముందుకు తీసుకురావడం కోసం మాకు మీరిచ్చే ఒక చిన్న టోకెన్ ఆఫ్ థాంక్స్ అని చెప్పుకోవచ్చు. షార్జాలో మరొక మలయాళీ మహిళ మరణం ఆందోళన రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారుజామున యుఏఈలోని షార్జా అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. అయితే 12 ఏళ్ల క్రిందట వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 10 ఏళ్ల పాప కూడా ఉంది. ఆ పాప పేరు ఆరాధిక. ఇతని పేరు సతీష్ శంకర్. ఈ అమ్మాయి పేరు అతుల్య. అయితే ఇతని గురించి చెప్పాలి అంటే అసలు అసలు చెప్తూనే ఉండాలి. నిజం చెప్పాలంటే ఇతని క్రూరత్వానికి ఒక లిమిట్ అంటూ లేదు. ఏంటంటే ఇతను తాగుతాడు. తాగి పెళ్ళాన్ని చావచితక బాదుతాడు. తాగిన తర్వాత చావచితక బాదేసిన తర్వాత మత్తు దిగుతుంది కదా! అప్పుడు పెళ్ళాం దగ్గరికొచ్చి సారీ చెప్తాడు. మళ్ళీ రాత్రికి తాగుతాడు. మళ్ళీ కొడతాడు. ఇలాగా రకరకాలుగా ఆమెని హింసిస్తూనే ఉన్నాడు. అయితే నిజానికి ఇతను ఒక పచ్చి తాగుబోతు. అంతేకాదు ఇతను భార్యని చంపేసి అతను ఎలా చనిపోయిందో నాకెలా తెలుస్తుంది? నేను తాగినప్పుడు మేబీ కొట్టుంటాను. కొట్టడం ప్రతి ఇంట్లో జరుగుతుంది కదా! ప్రతి భర్త భార్యని కొడతాడు కదా! అంటూ నోటికొచ్చిన వాగుడు వాగుతున్నాడు. అయితే దీనిలో ఒక చిన్న విషయం ఏంటి అంటే, హమ్మయ్య! పోన్లే అనుకునే విషయం ఏంటంటే, ఈ అతుల్య కూతురు ఆరాధిక ఉంది కదా! ఆ అమ్మాయిని ఈ అతుల్య ఏమో ఇక్కడుంటే ఆ కూతుర్ని కూడా చంపేస్తాడనుకుందో ఏమో తెలీదు గానీ, మీరు చూడండి ఈ ఫోటో అంతా కూడా దెబ్బలే. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంటే ఈ అతుల్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి కేరళకి పంపించేసింది. అక్కడే ఆ పాప చదువుకుంటోంది. అయితే ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఆమెను బలంగా కడుపులో తన్నాడు. తల మీద కొట్టడం చేశాడు. అంతేకాకుండా ఇంకసలు ఆమెను ఎక్కడ కొట్టాడో, ఏం చేశాడో కూడా తెలీదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? అసలు ఆమె ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పడుతూనే ఉందండి. అతనికి ఎన్ని సార్లు చెప్పినా అదే బుద్ధి. తాగేసి ఏం చేస్తాడో కూడా తెలీదు అంటూ మద్యానికి బానిసై ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడని అతుల్య తండ్రి చెప్పడం జరిగింది. 2014లో ఇతనికి పెళ్ళయింది. అయితే అప్పటినుంచి బైక్, 43 తులాల బంగారం, నగదు అన్నీ ఇచ్చాడు. ఇంకా "నువ్వు కట్నం తీసుకురాలేదు. నువ్వు తీసుకురాకపోవడం వల్లే నేను ఇలాగా అసమర్థుడిలాగా మిగిలిపోయాను" అంటూ మాట్లాడుతున్నాడు. అయితే విషయం చెప్పమంటారా? ఈ అతుల్య వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కేసు పెట్టారనమాట. ఇతని వల్లే మా అమ్మాయి చనిపోయిందని. అయితే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏమని చెప్తున్నారు తెలుసా? అవును, నేను కొట్టాను. నిజమే. కానీ ప్రేమతో కొట్టాను. అయితే ఆ అమ్మాయి వీడియో తీస్తుంటే నేను తీయి అని చెప్పి ఇంకాస్త కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇంకో 4 ఎక్స్ట్రా కొట్టాను. ఏమవుతుంది? తప్పే ఉంది. వీడియోలో రావాలి కదా అంటున్నాడు. ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. అయితే ఈమెకు 32 ఏళ్ళు. ఇతనికి దాదాపుగా ఒక 9 ఏళ్ల గ్యాప్ ఉంది. ఏజ్ గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అయితే ఈ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి చెప్పిందనమాట. నాకిలా నన్ను హింసిస్తున్నాడు అని. అయితే వాళ్ళు వచ్చేయమన్నారు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే, అమ్మో! నేనొచ్చేస్తే కూతురు తండ్రి లేనిది అయిపోతుంది. సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇదే ఈ అమ్మాయిల విషయంలో జరిగేది ఏంటంటేనండి, సమాజం యాక్సెప్ట్ చేయదు అని తమను తాము అర్పించేసుకుంటున్నారు, ఇంకా ఆహుతి చేసేసుకుంటున్నారు. అదే జరుగుతుంది. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇతను ఏం చెప్తూ వచ్చాడంటే, నేనేం కొట్టలేదే, తాగినప్పుడు కొట్టుంటాను. ఏమో దానికి చచ్చిపోతుందా ఏంటి మరీ చెప్తారు. అలా అనుకుంటే నేను ఎప్పటినుంచో కొడుతున్నాను ఆ అమ్మాయిని. అయినా ఎందుకు చచ్చిపోలేదు? అది ఎందుకో వేరే విధంగా చచ్చిపోయింది. నేను కొట్టడం వల్ల కాదు. అయినా నేనేం ఎక్కువ కొట్టను ఆమెని.
మీకు ఆ విషయం తెలుసా, తను కూడా నన్ను కొట్టింది అని చెప్పేసి చిన్న రెడ్ పెన్సిల్తో తనే గీతలు పెట్టుకుని నన్ను కొట్టింది, చూడండి ఎలా కొట్టిందో. ఆయన తను నాకే దక్కాలి, తనని నేనే చూడాలి, ఇంకెవ్వరు చూడటానికి కూడా వీల్లేదు, అందుకే కొట్టా. తను ఆఫీస్లో చేరడం నాకు నచ్చలేదు, అందుకే తను చేరిన మొదటి రోజే కొట్టాను, తప్పేంటి అంటున్నాడు. అయితే ఈ అమ్మాయి తన పుట్టినరోజు నాడే, తన 30వ పుట్టినరోజు నాడు తను ఆఫీస్కి వెళ్ళింది అనమాట. ఆఫీస్లో ఫస్ట్ డే చేరింది. ఎందుకు చేరింది అంటే కరెక్ట్గా 3 రోజుల క్రిందట వీడికి ఉద్యోగం పోయింది. వీడిని ఆఫీస్ని తీస్తారు. ఈ తాగుపోతుండే ఏ ఆఫీస్ వాళ్ళు భరిస్తారండి, తీస్తారు. సో తిని ఏం చేసిందంటే సరే అని చెప్పి తను ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరి ఇంటికి రాగానే వాడు కొట్టి చంపేశాడు. కొట్టి చంపేసిన తర్వాత అసలు ఎవరికి చెప్పలా, వెళ్ళిపోయాడు, తాళం వేసేసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇంకా తర్వాత అమ్మాయి కేసు బయటపడింది అనమాట. జూలై 18 చనిపోయింది. ఇక తర్వాత 3 రోజులకి కానీ శవాన్ని బయటికి తీయలేదు. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే అమ్మ నాన్నలు కానీ ప్రతి ఒక్కరూ అదే చెప్పడం, ఆమెను మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు అని. అయితే ఇంకా ఏమైందంటే ఒకరోజు అమ్మాయి ఇంక తట్టుకోలేక వరుసగా తను తీసిన వీడియోలు, తన పడిన దెబ్బలు, ఫోటోలు అన్నిటినీ కూడా తన చెల్లెలకి పంపించేసింది. అంటే అమ్మా నాన్నల విషయంలో తను ఏమనుకుందో ఏమో తెలియదు కానీ మొత్తం సిస్టర్కి పంపించేసింది. సిస్టర్ ఏంటి అక్క, ఏంటి ఇలా జరిగింది అనే లోపు ఆ అమ్మాయి చనిపోయినట్టు వార్త వచ్చిందనమాట. అయితే ఇప్పుడు వీడికి ఏం శిక్ష వేస్తారో చూడాలన్నమాట. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ఒక అమ్మాయికి బేసిక్గా వాళ్ళ అమ్మ నాన్నలకు కానీ వాళ్ళ తోబుట్టులకు కానీ కనీసం వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను, నేను మానసికంగా శారీరకంగా కష్టాలు అనుభవిస్తున్నాను, దయచేసి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు దయచేసి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలున్నంత వరకు ఆమెను ఆ నరక కూపం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి. ఆమె తన స్నేహితురాలకు చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. అంటే వాళ్ళు వేరే విధంగా కొంత భయపెట్టారు. అంటే లైక్ ఎలా చెప్పాలి, మీ పాప ఒంటరిది అయిపోతుందేమో, మీ అమ్మ నాన్నలు ఈ విషయాన్ని తట్టుకోలేరేమో, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉండేసరికి ఆమె అక్కడ ఉండను లేక బయటికి రాలేను లేక ఆ వ్యక్తి పెడుతున్న టార్చర్ భరించలేక ఇక అప్పటికి భరించింది, అక్కడ భరించలేదు అని లేదు, కానీ అతను దారుణంగా కొట్టేశాడు. కడుపులో ఫట్టా తన్నాడు, తల మీద కొట్టాడు, గొంతు పీసుకేశాడు, అసలు ఏం చేయాలో అవన్నీ చేసేసాడు తాగుడు మత్తులో. ఆ తర్వాత అంటున్నాడు కొట్టుకోవడం కామనే కదా అంటున్నాడు. అంటే ఎంత బరితెగించాడో వీడో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తోంది అనే స్టేజ్కి అమ్మాయిలు వచ్చేసారు. గతంలో ఒక 12 ఏళ్ల క్రిందట అంటే 2004, 2005లో సాధారణంగా అమ్మాయిల వయసు 25 లేదా 23 నుంచి 28 మధ్యలో పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 30, 32, 35 వచ్చినా కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇలాంటివే. అంటే కెరియర్లో సెటిల్ అయితే చాలు, ఎందుకు వేరే వాళ్ళ సయానిజంని మనం ఎందుకు భరించాలి, పెళ్లి చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఏమో ఏదైనా జరగచ్చు, మంచి జరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఒక్కొక్కసారి డబ్బు, శరీరం, బంగారం, ఆస్తి, సర్వస్వం ఇచ్చినా కూడా ఇలాంటి దుర్మార్గులు ఉంటానే ఉంటారు అనమాట. సో ఇటువంటి విషయాలు కొన్ని చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. కేవలం ఇది అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని అనుకోవద్దు, అబ్బాయిలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఎన్నో కేసుల్లో ఆ హనీమూన్ జంటలో కూడా మనం చూస్తున్నది కదా, అబ్బాయిని చంపేసింది పాపం. ఆ అమ్మాయికి ముందే ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఆ అబ్బాయిని పెళ్ళెందుకు చేసుకోవాలి, నిండు నూరేళ్ల జీవితాన్ని ఎందుకు చిన్న భిన్నం చేయాలి చెప్పండి. అంటే దారుణమైన పరిస్థితే కదా ఇది. నేను అనేది ఏంటంటే ఇలాంటివి. సో నాకైతే చాలా బాధగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.